నగర పరిధిలోని రామంతపూరు గోకాలే నగర్లో విద్యుత్ షాక్తో 6 దుర్మరణం పాలైన ఘటన మరొక ముందే పాత బస్తీలో మరో విషాదం చోటు చేసుకుంది. బండ్లగూడలో ఇవాళ తెల్లవారుజామున చోటు చేసుకున్న విద్యుత్ ఘాతుకంలో 2 యువకులు ప్రాణాలు కోల్పోయారు. భారీ వర్షంతో వినాయకుడి విగ్రహం తీసుకెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ట్రాక్టర్ పై ఉన్న విగ్రహం కిరీటానికి పై టెన్షన్ వైర్లు తగిలింది. ఈ దుర్ఘటనలో టోబీ వికాస్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో యువకుడు అఖిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బండ్లగూడలో ఇవాళ తెల్లవారుజామున చోటు చేసుకున్న విద్యుత్ ఘాతకంలో 2 యువకులు ప్రాణాలు కోల్పోయారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ఉషా ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. ఉషా, చెప్పండి. గంగోత్రి, వరుస కరెంట్ షాక్లతో నగరంలో మృతుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే నిన్న జరిగినటువంటి రామంతపూర్ లో జరిగినటువంటి ఊరేగింపు, ఏదైతే కృష్ణాష్టమి సందర్భంగా రథం ఊరేగింపు సమయంలో 6 మృతులు ఘటన మరొక ముందే మరో ఘటన, ఏదైతే ఈ తెల్లవారుజామున హైదరాబాద్ పాత బస్తీలు బండ్లగూడ రోడ్డు వద్ద గణేష్ విగ్రహాన్ని మండపానికి తరలిస్తున్న సమయంలో కొంతమందికి విద్యుత్ షాక్ తగిలి గాయాల పాలయ్యారు. సమాచారం అందుకున్నటువంటి బండ్లగూడ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు, దర్యాప్తు ప్రారంభించారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స కోసం అయితే సమీపంలోని ప్రైవేట్ హాస్పిటల్స్ కి అయితే తరలించారు. ఓవైసీ ఆసుపత్రిలో చెందిన ఇద్దరు ఎవరైతే ఉన్నారో వారి ఇద్దరి పరిస్థితి కూడా విషమంగా ఉందనేసి తెలుస్తుంది. కేసు నమోదు చేసుకున్న బండ్లగూడ పోలీసులు పూర్తి స్థాయిలో అయితే దర్యాప్తు చేస్తున్నారు. వరుసగా ఒక 3 రోజుల నుంచి కూడా వాతావరణం ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షము, ఈలోపు కొన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి కరెంటు వైర్లు, జంక్షన్ బాక్స్ దగ్గర ఉన్నటువంటి కేబుల్ వైర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి విగ్రహాల తరలింపు సమయంలో విగ్రహాలకి సంబంధించినటువంటి ఎత్తుకి సరిపడా ఏదైతే వైర్లు కూడా అటాచ్ అవడంతో కరెంట్ షాక్ తగలడము, ఈ విధంగా ప్రమాదాలకు గురవటము జరుగుతుంది. మొత్తం మీద చూసుకున్నట్టయితే వరుసగా ఇలాంటి పరిణామాలు ఏదైతే విగ్రహాలు తరలించే సమయంలో కావచ్చు, మొన్న చూసుకున్నట్టయితే కృష్ణాష్టమి సందర్భంగా రథం ఊరేగింపు సమయంలో కావచ్చు, వరుసగా జరుగుతున్నటువంటి విద్యుత్ షాక్లు ఏదైతే ఉన్నాయో వెంటనే విద్యుత్ శాఖ కూడా అప్రమత్తమైంది. నిన్న జరిగినటువంటి ఘటనలో కూడా సీఎండీని కూడా నిలదీశారు స్థానికులు. ప్రస్తుతం అయితే ఎక్కడెక్కడ బండ్లగూడ ప్రాంతంలో ఉన్నటువంటి విగ్రహాల తరలింపు దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కి సంబంధించి కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం మీద చూసుకున్నట్టయితే ఏదైతే గాయాల పాలైనటువంటి యువకులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మెరుగైన వైద్యం అయితే అందిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. గంగోత్రి, ఉషా, ఈ విద్యుత్ ఘాతుకంలో రామంతపూర్లో నిన్ననే 6 మంది చనిపోయారు, మరో ఘాతుకంలో 2 మంది మృతి చెందారు. దీనిపై అధికారులు ఎలా స్పందిస్తున్నారు? ప్రస్తుతానికైతే వాతావరణ ప్రతికూలత వల్లే చాలా వరకు కూడా విగ్రహాల తరింపులో ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలి అన్న కోణంలో కూడా ఏదైతే అధికారులు కూడా సూచిస్తున్నారు. పోలీసులు కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఏదైతే విగ్రహాన్ని తీసుకొచ్చే సమయంలో, ఎందుకంటే మరికొద్ది రోజుల్లోనే వినాయక చవితి ఉన్న నేపథ్యంలో మంచి రోజు చూసి ఆ రోజు ఖచ్చితంగా విగ్రహాలని తరలించుకోవాలని ఒక్కొక్కరు కూడా వారి ప్రాంతాలకు సంబంధించి విగ్రహాలని తరలిస్తూ ఉన్నారు. ఆ తరలించే సమయంలో అక్కడ ఉన్నటువంటి ఏదైతే జాగ్రత్తలు, ఆ ఏరియాలో ఉన్నటువంటి కేబుల్ వైర్స్ కి సంబంధించి కావచ్చు, కరెంటు తీగలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా చూసుకొని తరలించాలి అన్న కోణంలో కూడా పోలీసులు కూడా కొన్ని సూచనలు కూడా చేసినట్టుగా అయితే తెలుస్తుంది. ఏదైతే 6 రామంతపూర్ సమీపంలో 6 మృతివాత కి సంబంధించి కూడా పోలీసులు, సిఎండి అధికారులు, విద్యుత్ శాఖ సిఎండి అధికారి కూడా అదే సూచించారు. నిన్న అక్కడ చేరుకున్న వ్యక్తులకి కూడా వైర్లు కూడా ఏదైతే కరెంటు తీగలు కూడా మనం చూసుకోవచ్చు, చాలా వరకు కూడా కిందకు వేలాడుతూ ఏదైతే మనుషులకి టచ్ అయ్యేలాగా వేలాడుతూ ఉన్నటువంటి ఘటనలే చాలా వరకు కూడా ఉన్నాయి. మొత్తం బండ్లగూడ అనే ప్రాంతంలో కూడా చాలా వరకు కూడా విద్యుత్ తీగలు అన్ని కూడా చాలా వరకు కిందకే ఏదైతే ప్రజలకి తాకే విధంగా ఉన్నాయి. కాబట్టి వీటిని చూసుకొని విగ్రహాలు తరలించాలి అన్న కోణంలోనే
ఏదైతే ప్రికాషన్స్ ప్రజలే చూసుకుంటూ ఉండాలి, విద్యుత్ శాఖ వచ్చే వరకు కాకుండా అన్న కోణంలో కూడా పోలీసులు సూచన ప్రాయంగా కూడా చెప్పినట్టుగా అయితే మనకు అందుతున్నటువంటి సమాచారం గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ ఉషా.